తిరుమల ఈ రేస్ కేసులో కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్ కి ఏసీబీ రెడీ అయింది. గవర్నర్ అనుమతి కావాలంటూ ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే కేటీఆర్ ని 4 సార్లు, అరవింద్ కుమార్ ని 5 సార్లు విచారించిన ఏసీబీ ప్రాసిక్యూషన్ చేసే ప్రయత్నాల్లో ఉంది. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఏసీబీ. మరోవైపు ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. ఇదొక లొట్టపీసు కేసని ఇంకొకసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏసీబీ ఛార్జ్ షీట్ అనేది ప్రొసీజర్ లో భాగమే అంటున్నారు కేటీఆర్. ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్న ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. ఒక అధికారి ముంగటికి రాడు, ఒక మంత్రి ముంగటికి రాడు. ఇలాంటి చేతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు. పెట్టమని కేసు. ఇప్పుడు నన్ను 3 సార్లు పిలిచిండ్రు, 8 గంటలు పెట్టిండ్రు. నేను చెప్పిన అయినా ఇంకోటి మా మిత్రులు చెప్తున్నారు, ఏదో రొటీన్ వ్యవహారం ఇది, ఛార్జ్ షీట్ వేయడం పెద్ద ముచ్చట కాదు, మీరు దాన్ని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా మీరు కూడా చూడవద్దని నాకు